నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో రాజకీయాలు నీటి ప్రాజెక్టుల చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణా జలాలపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ లోపాలను పరిశీలించేందుకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్లటం రాజకీయంగా పెద్ద దుమారమే లేపుతోంది. అయితే బీఆర్ఎస్ తన హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ని 16.17 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1632 మీటర్ల పొడవుతో నిర్మించారు. 8 బ్లాకులలో 85 గేట్లను అమర్చడానికి 3,625 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. బ్యారేజ్ ప్రారంభమైన 4.5 సంవత్సరాలకే నిర్మాణంలో లోపాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. 2023 అక్టోబర్ 21న బ్లాక్ 7లోని 3 పిల్లర్లు కుంగిపోగా, అంతకుముందు 20వ పిల్లర్ 5 ఫీట్ల కంటే లోతుకు కుంగిపోయి పెద్ద పెద్ద క్రాకులు వచ్చాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలే బయటకు తెచ్చారు. అయితే తాజాగా అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ జరిగింది. ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగిందని బీఆర్ఎస్ చెప్పింది. ఇసుక కదిలేలా పేకమేడలు కట్టారా అంటూ సీఎం అసెంబ్లీలో ప్రశ్నించారు. కుంగిన ప్రాజెక్టును చూపించకుండా గత ప్రభుత్వం దాచిపెట్టింది. ఎవరూ వెళ్లకుండా భారీగా పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. కొందరు అధికారులు ఆఫీసుల్లో డాక్యుమెంట్లను మాయం చేశారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ఓ విజ్ఞప్తి చేశారు రేవంత్. మీరు మీ శాసనసభ్యులు మేడిగడ్డకు రండి, మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించాలని కోరారు. మీ అనుభవాలను తెలుసుకోవటానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాజ్మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ వివరించి చెప్పాలని కేసీఆర్ను కోరారు సీఎం రేవంత్. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలని, తప్పు జరిగిందా లేదా, జరిగితే కారణమెవరు, శిక్ష ఏంటి అని ప్రశ్నించారు. కాళేశ్వరరావు అని గతంలో ఆయన్ను అప్పటి గవర్నర్ సంబోధించారు. కాళేశ్వరరావును మేడిగడ్డకు రావాలని కోరారు సీఎం. అంతేకాకుండా కేసీఆర్కు హెలికాప్టర్ కూడా పంపుతామని వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులతో పాటు ఎంఐఎం, సిపిఐకు చెందిన ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు కూడా ఉన్నారు. అక్కడ సీఎం రేవంత్తో పాటు పలువురు నేతలు మేడిగడ్డ రిజర్వాయర్ను 2 గంటల పాటు పరిశీలించారు. అనంతరం అధికారులు ఎమ్మెల్యేలకు మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని వివరించారు. ఈ ప్రాజెక్టుపై నిజానిజాలను రేవంత్ రెడ్డి త్వరలోనే ఆధారాలతో పాటు ప్రజల ముందు ఉంచనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.